మహాకాళి. పెద్దమ్మ చూస్తుందిరా అంటూ గూస్ బంప్స్తో అదరగొట్టారు. అక్షయ్ ఖన్నాని శుక్రాచార్యుడిగా చూపించిన తీరు నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా ఆయన చెప్పే వార్ క్రై అద్భుతంగా ఉంది. పవర్ఫుల్ యాక్టింగ్తో మెస్మరైజ్ చేసేలా కనిపిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ విజన్ ఎంత భారీగా ఉందో ఈ గ్లిమ్స్ చూస్తేనే అర్థమవుతోంది. ఆర్కేడీ స్టూడియోస్ అందిస్తున్న గ్రాండ్ సపోర్ట్తో విజువల్స్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఒక ఎపిక్ మైథలాజికల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్న ఫీల్ క్లియర్గా కనిపిస్తోంది. అన్నిటికంటే చివర్లో వచ్చిన కాళీమాత రివీల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. శ్రియారెడ్డి ఆ పాత్రలో చాలా పవర్ఫుల్గా, అద్భుతంగా కనిపిస్తున్నారు. అలాగే సముద్రకని పాత్ర కూడా కీలకంగా ఉండబోతున్నట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా హనుమాన్ యూనివర్స్తో ఈ కథను కనెక్ట్ చేసే కీలక లింక్ ఆయన పాత్ర ద్వారా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరిగింది. మహాకాళి. ఇది సాధారణ సినిమా కాదు. ఒక భారీ మైథలాజికల్ యూనివర్స్కు మరో పవర్ఫుల్ చాప్టర్లా కనిపిస్తోంది. ఒక్క గ్లిమ్స్తోనే సంక్రాంతికి ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నానంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్ట్రాంగ్ హింట్ ఇచ్చేశాడు. హనుమాన్ యూనివర్స్ నుంచి వస్తున్న ఈ కొత్త అధ్యాయం ఎలా ఉండబోతుందో ఒక గ్లిమ్స్తో మంచి అంచనాలు పెంచేశారు. మహాకాళి. సంక్రాంతికి తొలి సినిమా విడుదల జనవరి 8, 2027. ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి మూవీ బుల్లోడు.